ఎవరితో ఆడారు? అసోసియేషన్ నుండి మీకేమన్నా హెల్ప్ చేయడము? అప్పుడు ఉన్నటువంటి క్రికెట్ కు ఇప్పుడున్నటువంటి క్రికెట్ కి తేడా ఏంటి అసలు? సచిన్ టెండూల్కర్ గురించి ఏం చెప్తారు? యాక్సిడెంట్ అయిందా? ఎవరు చేపించారు? యూత్ క్రికెట్ ఆడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? అజిత్ అగర్కర్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పాలంటే నా దగ్గర మాటలు లేవండి. ఎందుకంటే క్రికెట్ ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు. చిన్న వాళ్ళైనా కావచ్చు, పెద్ద వాళ్ళైనా కావచ్చు. ఎప్పుడు ఐపీఎల్ వస్తుంది, అసలు ఎప్పుడెప్పుడు క్రికెట్ చూద్దామని ఆరాట పడుతూ ఉంటారు. సమ్మర్ వస్తే చాలు అందరు ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి కోచ్ నా దగ్గర ఉన్నారు. సో ఆయన గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని ప్రపంచంలోనే ఉన్నారు. సో ఈ రోజు అయితే మా సోషల్ పోస్ట్ టీవీ నుండి సంతోష్ యాదవ్ గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నమస్తే సంతోష్ యాదవ్ గారు. ఎలా ఉన్నారు? సో మీరు క్రికెట్ కే వెన్న తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. హైదరాబాద్ లో 1996 మీరు ఆడింది ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడారు? 95-96. At the age of 7 I played. 7 years ఆడినమ్మా. 7 years నుండి స్టార్ట్ చేశారు మీరు? అవునమ్మా. ఓకే. అంటే 7 years లో మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు మీకు క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం? మీ గురువు ఎవరు ఫస్ట్? సంపత్ సార్. సంపత్ సార్. సో ఎలా గుర్తుపట్టారు మీరు క్రికెట్ బాగా ఆడతారు అని చెప్పేసి? ఎందుకంటే మా బాబాయ్లు ఆడినారు, మా అత్త ఆడింది. ఓ సూపర్. మీ ఫ్యామిలీ మొత్తం క్రికెట్. మీరు ఎందుకు ఇలా అయ్యారు? ఈ పొజిషన్ రావడానికి ఏంటి కారణం ఏంటి అసలు? ఫస్ట్ తెలియదమ్మా, నాకు తెలియదు ఇట్లా ఉంటదని. ఐ వెంట్ ఫర్ ఇంగ్లాండ్ దేర్, ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే ఇది వెంకటపతి రాజు, ఎంవి శ్రీధర్, కమల్జీత్ సింగ్ అండ్ యువరాజ్ సింగ్ తో కూడా యువరాజ్. వాళ్ళు నా జూనియర్స్. సో ఎలా ఉంటారు వాళ్ళు మీతోని? యువరాజ్ సింగ్ అయినా కావచ్చు. బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఎవరెవరు మీ ఫ్రెండ్స్ నేమ్ చెప్పండి. చెప్పాలంటే చాలా ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. మక్బా వచ్చారు, మకాయిని, ఆండ్రూ హాల్ అండ్ డిపినర్ అండ్ పాల్ ఆడమ్స్. మాట్లాడడం కూడా బ్యాటింగ్ వేసే విధంగానే వాడుతున్నారు, బాల్ పట్టే విధంగానే ఆడుతున్నారు మీరు. నాకు చెప్పే మాటలు కూడా అలానే ఉన్నాయి. క్రికెట్ లోనే మాటలు చెప్పేస్తున్నారు మీరు. సంతోష్ గారు, ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ వేకి వెళ్ళి గేమ్ ఆడినటువంటి వ్యక్తి. సో మీరు మళ్ళీ సెకండ్ మ్యాచ్ కి వెళ్ళలేనటువంటి పొజిషన్ అని మాకు తెలిసింది. అసలు ఏమైంది? అప్పుడు ఏం జరిగింది మీకు? చేతికైతే గాయంగా అనిపిస్తుంది నాకైతే. యాక్సిడెంట్ అయిందా? ఎవరైనా చేపిచ్చారా? ఎలా పడిపోయారు మీరు? అంటే ఫస్ట్ మ్యాచ్ మీరు ఆడేసి వచ్చారు, సెకండ్ మ్యాచ్ కి వెళ్ళబోతున్న సందర్భంలో ఎక్కడికి? ఇంగ్లాండ్ ఏనాది? సో ఇంగ్లాండ్ కి వెళ్తున్న సందర్భంలో సెకండ్ మ్యాచ్ లో మీకు ఆ యాక్సిడెంట్ జరిగింది. దాని వల్లనే ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారని చెప్పొచ్చా? అంటే ఎవరైనా కక్ష గట్టి చేపిచ్చారా, లేకపోతే మీరు వెళ్తుంటే నార్మల్ గా జనరల్ గా మనకి యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అలాంటి యాక్సిడెంట్ ఏమైనా అయిందా? నార్మల్ యాక్సిడెంట్ కాలేదమ్మా. ఎవరు చేపించారు అంటే మీకు అనుకుంటారా? నేను ఉంటే ఇప్పుడు యువరాజ్ సింగ్ అంటే అసలు ఆయనకు ఉన్నటువంటి పేరు కూడా మనము అంటే చెప్పుకోలేనంత పేరు. సో జనాల్లో అంత అభిమానం పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన మ్యాచ్ లో అయినా కూడా ప్రపంచం మొత్తంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఆ ప్లేస్ లో మీరు ఉండాల్సినటువంటి వ్యక్తి, మీరు ఆ ప్లేస్ లో మీరు లేరు. ఏంటి కారణం ఏంటి? ఓన్లీ మీకు ఇప్పుడు ఇది ఇక్కడ హ్యాండ్ కే తాకిందా, లేకపోతే సో హెడ్ కి ఏమన్నా తాకిందా? హెడ్ కి ఏం తాకలే. తెలంగాణ క్రికెట్ టీం ఉంటుంది కదా, అసోసియేషన్ నుండి మీకేమన్నా హెల్ప్ చేయడము? సో ఎవరు చేశారు వాళ్ళంటే? యువరాజ్ సింగ్, హర్భజన్. హైదరాబాద్ లోనే ఆడడానికి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మన దగ్గర ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం అయినా కావచ్చు, ఎక్కడెక్కడో దేశాల నుండి వచ్చి ఆడుతున్నటువంటి వ్యక్తులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు ఇంటర్నేషనల్ లో ఆడినటువంటి వ్యక్తి నెక్స్ట్ టైం నేను వెళ్ళలేను, నాకు ఇది వచ్చిందని చెప్పేసి మీరు ఎంత బాధపడి ఉంటారు? అదొక మంచి ఆపర్చునిటీ. అది అసలు అందరికీ రాదు. ఎంత మంచిగా ఆడితే క్రికెట్ ప్లేయర్ కి వస్తుంది.
మీరు ఎన్ని బాల్ కొడతారు అసలు చెప్పండి? అక్కడ అంటే నేను అక్కడ వరకు చూడాలా? సీరియస్లీ ఆస్కి విఠల్ భాయ్ని అడగండి, ఎవరిని కొడతా. సో మీ దగ్గర ఇంతవరకు ఎంత మంది స్టూడెంట్స్ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు మీ దగ్గర నుండి? చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఒక మంచి అంటే మీకు బాగా నచ్చినటువంటి స్టూడెంట్ వీడు నా వల్ల డెవలప్ అయిన లేడీసే ఉన్నారు? సూపర్. మిథాలి రాజ్, ఓకే, పూర్ణిమారావు, గ్రేట్. చెప్పుకుంటారా వాళ్ళు సంతోష్ యాదవ్ గారు నా గురువు అని చెప్పేసి? బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారా మీకు? సంపత్ సార్ ఉన్నారు కదా. మరి మీకు వాళ్ళు ఎప్పుడు ఏ రోజు కూడా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నటువంటి రవితేజ ఉన్నాడు, హన్మా విహారీ. హన్మా విహారీ గురించి నేను బయోగ్రఫీ చదివా నేను ఆయన గురించి. మా గోదావరి అబ్బాయి. ఇంకా మన అంబటి రాయుడు. మీ ఫోటోలో కనిపిస్తూ ఉంటాడు కదా, సో నేను చూసా అది. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మీరు తాగడానికి బానిస అయినట్టుగానే నాకు అనిపిస్తుంది మీ పొజిషన్ చూస్తూ ఉంటే. మీరు ఎందుకు ఇలా అయ్యారు చెప్పండి ఫస్ట్. నాకు ఆ రీజన్ కావాలి. ఇలా రావడానికి రీజన్ ఏంటనేది ద మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని నేను అనుకుంటున్నా, లేదా? వీళ్ళు ఉన్నారు, నరేష్ యాదవ్ ఉన్నారు, అక్కడ లేదు. ఎప్పుడు పెళ్ళైంది మీకు? ఎంతమంది పిల్లలు? 2009 లో ఉప్పల్లోనే రిసెప్షన్. ఉప్పల్లోనే అయిందా? ఎంతమంది పిల్లలు మీకు? ఎలా ఉంటారు ఇప్పుడు మీతో? ఉన్నారు, చనిపోయిండు. ఇంకోడు 14, ఇంకోడు 5 years. ఇప్పుడు ఎలా ఉంటారు మీతో? మంచిగా ఉంటారా ఇప్పుడు? పిలవడము, ఇంటికి తీసుకెళ్లడము, ఫుడ్ పెట్టడం. సో నాకు తెలిసింది ఏంటంటే సంతోష్ యాదవ్ ఒక మంచి క్రికెట్ ప్లేయర్, అందరికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు ఇలా ఉన్నాడు ఎందుకని తెలుసుకోవడానికి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మీరు కొన్ని మ్యాచెస్ కూడా ప్రైవేట్ మ్యాచెస్ ఆడడం వల్ల మీరు ఇలా తయారని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎవరితో ఆడారు మీరు? ఎంత మందితో ప్రైవేట్ మ్యాచెస్ వెళ్ళి ఆడడం? అసలు వాళ్ళు మీకు ఏం చేశారు అసలు? అంటే ఈ తాగడం అలవాటు చేపించారా, లేకపోతే అంటే నార్మల్ గా జనరల్ గా కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అలాంటివి ఏమైనా? అవేం కానీ కమర్షియల్ అయిపోయింది రిహాబ్. అక్కడ పోయి ఖాళీ పైసలు కట్టాలా, రావాలా బయట. అది వేస్ట్. సో ఒక క్రికెట్ టీమ్ లో ఉండదు. మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తున్నారు ఇప్పుడు, అట్లా కౌన్సిలింగ్ ఉండదు అక్కడ. అప్పుడు ఉన్నటువంటి క్రికెట్ కు ఇప్పుడు ఉన్నటువంటి క్రికెట్ కి తేడా ఏంటి అసలు? కమర్షియల్ అంటే పైసలు. IPL has come. That's why cricket has changed. ఖచ్చితంగా డబ్బులు కట్టిన వాళ్ళకి ఎక్కువ పేరెంట్స్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. పేరెంట్స్ ఎందుకు ఇవాళ జేబు నుంచి పైసలు? ఎందుకు సిద్దిపేట కిందకి వెళ్ళిపోతున్నారు? రీజన్ ఏంటి? అక్కడ అకాడమీ, అక్కడ ఈ తాగుడు గీగుడు ఉంటుంది మంచిగా 24/7. అక్కడ ఎవరు వాళ్ళు ఇస్తారు, ఇక్కడ ఎవరు ఇస్తారు అనేది కాదు. మీరెందుకు స్టాండర్డ్ గా ఉండలేకపోతున్నారు? మీరెందుకు తాగుడు బానిసకైనా? ఫస్ట్ నాకు అది కావాలి. బానిస కానప్పుడు మీరు ఎందుకు ఇలా తయారయ్యారు? వీళ్ళు ఇస్తారా నాకు? అడగండి విఠల్ సార్, ఎవరు ఇస్తారు మీకు మరి? 24 hours ఇక్కడ నాకు పెట్టండి. మీ ఆఫీస్ లో కూడా మీ ఫొటోస్ కూడా పెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ లో కూడా అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి సంతోష్ యాదవ్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కు మీరు తెలవాలంటే మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చేటువంటి యూత్ క్రికెట్ ఆడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డోంట్ గో టు బ్యాడ్ హ్యాబిట్స్, యూ హావ్ టు ప్లే గుడ్ క్రికెట్. తెలుగులో అందరికి అంటున్నామ్మా, అక్కడికి వెళ్ళిపోకండి, ఇట్లా నడుస్తూనే ఉంటది. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన పిలుస్తాడు. సో మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక మాజీ మంచి క్రికెటర్ అయ్యుండి, సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో వచ్చేటువంటి క్రికెటర్స్ కి మీరు ఏం చెప్తారు? మ్యామ్, they have to perform in the middle of the wicket. మధ్య వికెట్ లో ఆడాలి.
వాళ్ళు అమ్మ నాయన వాళ్ళు పైసలు గీసలు తీసుకొని ఆడిపించుకుంటున్నారు వీళ్ళు. అట్లా వద్దు, అక్కడ ఆడాల మధ్యలో, అది క్రికెట్. అంటే ఇప్పుడు క్రికెట్ కూడా పైసలు పెట్టే ఆడుతున్నారని చెప్పొచ్చా? బ్యూటిఫుల్ క్వశ్చన్. దే ఆర్ పేయింగ్, వాళ్ళు ఇస్తున్నారు పేరెంట్స్. సో నేను మీది లాస్ట్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఉన్నటువంటి సంతోష్ యాదవ్, ఇప్పుడు చూస్తున్నటువంటి సంతోష్ యాదవ్ గారికి చాలా చేంజెస్ ఉన్నాయి. చాలా చేంజ్ అయ్యారని చెప్పొచ్చా, లేకపోతే నాతో ఇలా మాట్లాడుతున్నారా? అది దండం పెడతాం మీకు. ఐఎమ్ ఆల్రెడీ గుడ్. ఐఎమ్ గోయింగ్. దే హావ్ కాల్డ్ మీ దేర్ ఇన్ సిద్దిపేట నౌ. ఏం చేస్తారు సిద్దిపేటలో మీరు ఇప్పుడు వెళ్ళి? కోచింగ్ ఇచ్చేస్తున్నారు అలా పోరాళ్ళకి. ఈ పోరాళ్ళకి హైదరాబాద్ లో ఎవరు నేర్చుకోవడం లేదని చెప్పి సిద్దిపేటకు పంపిస్తున్నారు మిమ్మల్ని. సో మీకు ఎంత టాలెంట్ ఉంటే మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నారు చెప్పండి? గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్ మీరు చాలా వరకు కోల్పోయారు కదా ఇన్ని సంవత్సరాలు, మరి దానికి ఏం చెప్తారు? 10 ఏళ్ళు, 10 years, 7 years నుండి మీరు స్టార్ట్ చేసినటువంటి మీ క్రికెట్ జీవితాన్ని మధ్యలో కొన్ని సందర్భాల వల్ల వదిలేశారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? నేను ఇవన్నీ మిస్ అయిపోతున్నాయా? నాకు ఆలోచన లేదు, అసలు థింక్ చేయలే మీకు అసలు అవన్నీ? ఐఎమ్ నోవేర్. మీరు ఇది ఆ 10 years అయినా కూడా కోల్పోయినప్పుడు ఇప్పుడు వచ్చి గ్రౌండ్ అంతా తిరగడం, ఈ ఆఫీస్ అంతా చూసుకోవడం ఇట్లా ఉంటూ ఉంటారు కదా, అప్పుడు మీకు అనిపించలేదా మీ ఫొటోస్ చూసుకోగానే ఇవన్నీ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది కదా, నేను ఇంత మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఏంటి ఇట్లా ఉన్నా అని చెప్పేసి? పబ్లిక్ తీసుకొని వెళ్ళిపోతారు. నాకు పబ్లిక్ తీసుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి? ఎక్కడో. అంటే జనరల్ గా నేర్పియడం అన్నా, లేకపోతే ఆటలు? ఎక్కడ పోతా, అడ్నాన్ దగ్గర పోతా, లింగంపల్లి వెళ్ళిపోతా, తిలక్ దగ్గర. ఆడడానికే వెళ్తారా, నేర్పించడానికేనా? సో ఏమి ఇస్తారు మీకు నేర్పించినందుకు? ఏమన్నా ఇస్తారా? 1000 రూపాయలు ఇస్తారు ఒక గంట. ఇప్పుడు నేనే ఉన్నా మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎలా నేర్పిస్తారు నాకు మీరు ఫస్ట్? మీ దగ్గర మేడం అది వేరే ఉంటది మేడం, అట్లా నేను చేయను. ఎన్ని సంవత్సరాలు నేర్పిస్తారు మీరు? లేకపోతే డేసా, నెలలా, ఇయర్సా మీ దగ్గర క్రికెట్ నేర్చుకోవాలంటే? ఏజ్ ఆఫ్ ఇప్పుడు అదొక సముద్రం అని చెప్పొచ్చా? బ్యూటిఫుల్, గుడ్. మీకు ఎవరంటే బాగా ఇష్టం క్రికెట్ లో? సో క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఎవరంటే ఇష్టం? మైకేల్ బేవర్. పిచ్చి ఫ్యానా మీరైనాకి? మైకేల్ బేవర్. కలిసారా ఎప్పుడైనా? సచిన్ టెండూల్కర్ గురించి ఏం చెప్తారు? ఆయన ఓడిపిచ్చేస్తాడు మ్యాచ్ లో, ఆయన రికార్డ్ గా ఉన్నారు. సో ఆయనకు మస్తు ఫ్యాన్స్ ఉన్నారు, మరి మీరు ఇట్లా చెప్తే ఇట్లా? రికార్డ్ ఓన్లీ, రికార్డ్ వరకే ఓన్లీ. ఎన్ని మ్యాచ్లు గెలిపించిందమ్మా ఇండియాకి చెప్పండి, మీరే చెప్పండి. ధోని గురించి ఏం చెప్తారు? మొన్న వచ్చి ఇక్కడ ఆడిపోయారు. బ్యూటిఫుల్ ఫ్రమ్ టికెట్ కలెక్టర్, రైల్వే, బీహార్, దెన్ హౌ హీ క్యామ్, మళ్ళా వచ్చి మళ్ళా స్టేడియం కట్టించిండు రాంచీలో. బ్యూటిఫుల్ గ్రౌండ్. వెళ్ళారా మీరు అక్కడికి? అవునండి. సో ఎక్కడెక్కడ ప్లేసెస్ కి వెళ్ళి మీరు ఆడారు? హిమాచల్, అన్ని, దేహరాదూన్, బ్యూటిఫుల్ ప్లేస్. యూ కెన్ గో దేహరాదూన్ ఇన్ దిస్ సమ్మర్. సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? సంతోష్ యాదవ్ అని అంటే ఇట్లా బ్రాండ్ గా పడిపోయినటువంటి ఒక మంచి బెస్ట్ కామెంట్ ఏంటి? అజిత్ అగర్కర్, హర్భజన్ సింగ్ అండ్ యువరాజ్ అండ్ మొహమ్మద్ ఖైర్. ఓ సూపర్.